ఏపీలో గత 5 ఏళ్లుగా కీలకమైన ప్రాజెక్టులు బ్యారేజీలకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదకర స్థితిలో ఉన్నాయన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ప్రధాన ప్రాజెక్టుల భద్రత నిర్వహణ విషయంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పలు డ్యాంలకు కొత్త గేట్ల బిగింపుతో పాటు మరమ్మతులు కూడా చేపడతామన్నారు. సీఎం జల వనరుల నిర్వహణ ఆలోచన విధానం సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పారు. రాయలసీమలో కీలకమైన గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదకరంగా ఉంటే గత 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని నిమ్మల విమర్శించారు. 30.8% రెయిన్ఫాల్ ప్లస్ ఉండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ 9% మైనస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా అదనంగా మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ ని ఫిల్ చేయగలిగాం. గ్రౌండ్ వాటర్ ని గత సంవత్సరం కంటే కూడా ఇంప్రూవ్ చేయగలిగాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలు ఇచ్చింది. మరి రిజర్వాయర్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటినన్నిటినీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేసి, అంటే ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆ రోజు మరి మీరందరూ కూడా చూశారు, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, మరి ఏదైతే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూశారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తుంగభద్ర, ఎందుకంటే తుంగభద్ర గాని, శ్రీశైలం గాని, అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజీ గాని, ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఆస్తులు, ఇవన్నీ ప్రజలకి ఆస్తులు. వీటికి ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగమే అతలాకుతలమైపోయేటువంటి పరిస్థితి. అందుచేతనే ఈరోజు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 33 గేట్లు ప్రమాదభరితంగా ఏదైతే మరి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆల్రెడీ 52 కోట్ల రూపాయలు నిధులు మనం మంజూరు చేసి ఉన్నాం. ఆల్రెడీ ఆ గేట్లు కూడా మరి తయారు కూడా పూర్తి అవడం జరిగింది. అదేవిధంగా మరొక మన ఆస్తి శ్రీశైలం, మన తెలుగు ప్రజలకే మరి శ్రీశైలం ప్రాజెక్టు ఒక ఆశీర్వాదం. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి గ్రౌటింగ్ కానీ, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఫ్లాంక్స్కి సంబంధించి స్ట్రెంగ్తనింగ్ కానీ, అదేవిధంగా స్పిల్వే సంబంధించినటువంటి వర్క్స్ కానీ, అప్రాన్ సిలిండర్, అదేవిధంగా అప్రోచ్ రోడ్ డ్యామ్ కి ఇవన్నీ కలిపి 209 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇవి కూడా వచ్చే వర్షాకాలం నాటికి, అంటే వచ్చే మాన్సూన్ సీజన్ లోపుగానే ఇవి కూడా ఏజెన్సీలని అన్నింటినీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి, అదేవిధంగా గోరకల్లు రిజర్వాయర్ మీ అందరికీ తెలుసు, ఏదైతే మరి జిఎన్ఎస్ఎస్ గాలేరు నగర్ ఏదైతే ఉందో ఆ గాలేరు నగర్కి మొట్టమొదటి రిజర్వాయరే గోరకల్లు. ఆ గోరకల్లు రిజర్వాయర్ ఫుల్ అవుతేనే అక్కడి నుంచి అవుకు రిజర్వాయర్కి నీరు వెళ్తుంది. అవుకు రిజర్వాయర్ ఫుల్ అవుతేనే గండికోటకి నీరు వెళ్తుంది. ఆ గండికోటకి నీరు వెళ్తేనే చిత్రావతికైనా, మైలవరంకైనా, పైడిపాలెమైనా ఎక్కడికి పోవాలన్నా కూడా రాయలసీమలో ఉన్నటువంటి 60-70% రిజర్వాయర్లు ఫుల్ కావాలని అంటే గోరకల్లు రిజర్వాయర్ ఫుల్ అవుతూనే జరుగుతుంది. అటువంటి గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదభరితంగా ఉంటే గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా ఆ గోరకల్లు రిజర్వాయర్ కి పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి కడప జిల్లాకి నీరు అందించేది గోరకల్లు రిజర్వాయర్. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందులకి కావలసిన నీరు చిత్రావతి బ్యాలెన్స్ రావాలన్నా కూడా గోరకల్లు రిజర్వాయర్ నుంచి నీరు రావాలి. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి గోరకల్లుని గాలికి వదిలేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం మనం వచ్చి ఇప్పుడు 56 కోట్ల రూపాయలు ఆ గోరకల్లు మరమ్మతులకు ఇచ్చి